ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది, మేడం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తినొచ్చు, ఏం తినొద్దు అని. సో మనము ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఆ 3 నెలల్లో ఏం తినొచ్చు, ఏం తినొద్దు అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏం తినాలి, ఏం తినొద్దు అనే డౌట్ అందరికీ ఉంటుంది. కానీ ఫస్ట్ 3 నెలల్లో యూజువలీ ఏమవుతుంది, అమ్మాయిలకి వామిటింగ్ ఉంటుంది, వాంతులు ఎక్కువ ఉంటుంది, మళ్ళీ స్మెల్ పడదు. వంట చేస్తే మేడం నాకు అసలే స్మెల్ పడట్లేదు అంటారు. కొంతమంది నీళ్ళు తాగడానికి ఇష్టం ఉండదు అంటారు. సో మీరు ప్రెగ్నెన్సీ అయ్యారు అంటే డాక్టర్ మీకు రాసిన ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు, మీరు తినే ఆహారంలో ఈ విటమిన్ బి సరిపోదు. మళ్ళీ ఈ ఫోలిక్ యాసిడ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ కంపల్సరీ తీసుకోవాలి. మీకు వామిటింగ్ ఎక్కువ ఉంది అంటే డాక్టర్ వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ రాసిస్తారు. ఆ మెడిసిన్ మీరు తీసుకొని ఫుడ్ తీసుకోవచ్చు. యూజువల్లీ పెద్దవాళ్ళు ఏమంటారు, ప్రెగ్నెన్సీలో టాబ్లెట్స్ వేసుకోవద్దు అంటారు. కానీ యూజువల్లీ గైనకాలజిస్ట్ వామిటింగ్కి మెడిసిన్ రాస్తున్నారు అంటే బేబీ పైన ఏ ఎఫెక్ట్ రావద్దు అని అలాంటివి చూసుకొని మెడిసిన్ రాసిస్తారు. ఓకే, మళ్ళీ యూజువల్లీ మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఫుడ్ తినొద్దు అంటే, ఒకటి బయట ఆహారం, బేకరీ ఐటమ్, దాంట్లో మైదా ఎక్కువ ఉంటుంది, షుగరు, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పదార్థాలు తీసుకోవద్దు. ఎందుకంటే దీంట్లో ఏం కెమికల్స్ ఉంటాయో చెప్పలేము. మళ్ళీ దీని ఎఫెక్ట్ బేబీ మీద పడుతుంది. మళ్ళీ షుగరు, ఫ్యాటు ఎక్కువ అవ్వడం వల్ల మళ్ళీ మీకు బీపీ, ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కొన్ని కెమికల్స్ వల్ల అబార్షన్ రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. మళ్ళీ కూల్ డ్రింక్స్ తాగొద్దు, ఆర్టిఫిషియల్ జ్యూసెస్ వస్తుంది, అవి తాగొద్దు. మళ్ళీ బయట ఈ పిజ్జా, బర్గర్, ఈ చాట్స్ ఇవన్నీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంట్లోనే వంట చేసుకొని తినాలి. ఇంకా ఏం తినదు, క్యాబేజ్, కాలీఫ్లవర్ అంటే గోబీ పూలు, గోబీగడ్డ అవాయిడ్ చేయండి అంటాం. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ డిఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ హార్మోన్ తక్కువ అయింది అంటే బేబీ మీద ఎఫెక్ట్ అవుతుంది అని క్యాబేజ్, కాలీఫ్లవర్ బంద్ చేయండి అని అంటాం. మళ్ళీ పపాయ, అందరూ మేడం పపాయ తినొచ్చు అంటారు. యాక్చువల్లీ మంచిగా పండైన పపాయ తింటే అబార్షన్ రిస్క్ ఉండదు. కానీ కాయ పపాయ తింటే అబార్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. కాయ పపాయ మళ్ళీ దాంట్లో ఉండే గింజలు, దీనివల్ల అబార్షన్ రిస్క్ ఉంటుంది. కానీ మంచిగా పండు అయింది అలాంటి పపాయ తీసుకుంటే అబార్షన్ రిస్క్ ఏముండదు. యూజువల్లీ అన్నీ బయట ఆహారము, కూల్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూసెస్ ఇవన్నీ తీసుకొని కొంతమంది ఏమంటారు, నేను పపాయ తినేసిన దానికి అబార్షన్ అయ్యింది అని అంటారు. ఓకే, సో మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీలో ఎలాగా ఫుడ్ ప్లాన్ చేయాలి అంటే 50% మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కూరగాయలు, మళ్ళీ పండ్లు తీసుకోవాలి. ఓకే, మళ్ళీ మీరు కూరగాయలు, పండ్లు తీసుకుంటున్నారు అంటే మంచిగా కడిగి తీసుకోవాలి. ఎందుకంటే దాని మీద పెస్టిసైడ్స్, పురుగు మందులు ఉంటాయి. మీరు ఎంత మంచిగా వాష్ చేస్తే అవన్నీ పోతాయి. సో మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ 25% అంటే 25% ప్రోటీన్స్ తీసుకోవాలి. పప్పు ఉండొచ్చు, లేదా మొలకెత్తిన విత్తనాలు ఉండొచ్చు, పాలు ఉండొచ్చు, లేదా చికెన్ ఉండొచ్చు, ఎగ్, ఫిష్ ఇలాగ ఉండొచ్చు. మళ్ళీ 25% కార్బోహైడ్రేట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం, రైస్ ఉండొచ్చు, చపాతీ ఉండొచ్చు, లేదా జొన్న రొట్టి ఉండొచ్చు. సో మీరు ఇలాగా ప్లాన్ చేయాలి. ఒకేసారి తినడానికి అవ్వదు ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక 4 ఇడ్లీస్ తింటున్నారు అంటే 8 o'clockకి ఒక 2 ఇడ్లీస్ తినేసి మార్నింగ్ మళ్ళీ 10 o'clock, 10:30 అలాగా ఇంకా 2 ఇడ్లీలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఒకేసారి తినడానికి అవ్వదు. 2 అవర్స్కి లేదా 3 అవర్స్కి మీరు కొంచెం కొంచెం తీసుకుంటే మంచిది. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462230666, సెల్ 9390433887.